నదులు మందాకిని నర్మదా యమున గౌతములు ఇందు చేరి కథలై వ్యాపించని ఈ కంచెలు అవన్నీ అందులో ప్రవేశించాయి. అవి చెప్పిన కథలే నేను ఇక్కడ చెబుతున్నానయ్యా అన్నాడు. అని ఆ సముద్ర వర్ణన చేస్తూ ఉంటే ఓ చిత్రం జరిగింది. కథ ముందుకు నడవాలిగా. ఆ తరంగాలు ఇలా ఒడ్డుకొస్తాయి కదా, అందులో ఓ తరంగం ఇలా ఒయ్యారంగా పాము పిల్ల చిన్న సర్పం సర్ప శిశువు ఇలా నాట్యం చేస్తున్నట్టుగా నాట్యం చేస్తూ వచ్చి ఈ కవి ఒళ్ళో వాలింది. ఆ కవికి ఆ తరంగం ఓ చిన్న పిల్లలా అనిపించింది. అందులో ఆడపిల్లలు లేరేమో, ఇద్దరు మగపిల్లలేనేమో. ఆ తరంగం ఒళ్ళోకి వచ్చేసరికి ఎవరో నాకు అమ్మాయిని దత్తత ఇచ్చినట్టుగా ఉంది, ఎంత అందంగా ఉంది ఈ తరంగం, మా అమ్మాయి నాకు ఇక్కడ సముద్రం ఒడ్డిన అమ్మాయి దొరికినట్టుగా ఉంది అని ఒయ్యారంగా ఆ తరంగాన్ని ఒళ్ళోకి తీసుకున్నాడు. ఒడంతా తడిసిపోతున్నా సరే ప్రేమతో ఆ తరంగాన్ని ఒళ్ళోకి తీసుకున్నాడు. అప్పుడు చిత్రమైన భావన కలిగింది. ఆ తరంగం ఒళ్ళంతా తడిమాడు. ఒడ్డున కూరుచున్నగని ఒక్క తరంగం సేదదీరగా గడ్డమునాంచి నాయుడిని గంగలలో రసగంగ చేసే. ఒడ్డున కూరుచున్నగని ఒక్క తరంగము సేదదీరగా గడ్డమునాంచి నాయుడిని గంగలలో రసగంగ చేసే. ఆ బిడ్డను ప్రేమగా నిమురువేళ మృదూజ్వల దేహమందు ఏదో జిడ్డుగా తాకినంతనే విచిత్రముగా తలపోసి చూడగన్. ఇది కథ ముందుకు నడిపే విధానం. మరి ఏదో రావాలి, ఈయనకేవో చెప్పాలి కదా. సముద్ర వర్ణనతోనే కావ్యం అయిపోతే వర్ణనేనండి అంటారు. అందుకని ఆ కెరటం అలా వస్తుంటే ఓ పిల్ల కెరటం ఈయన ఒళ్ళోకి కొట్టుకుని వచ్చి రానా వద్దా నన్ను ప్రపంచమంతా ద్వేషించింది, నువ్వు కూడా గెంటేస్తావా, నువ్వు అంతేనా అని పాపం భయపడుతూ చిన్నపిల్లలాగా కొత్త వ్యక్తి దగ్గరికి రావడానికి చిన్నపిల్లలు ఎలా భయపడతారో అలా భయపడుతూ వచ్చి గడ్డమునాంచి ఈయన మోకాలు తొడ మీద గడ్డం ఆంచింది. ఇలాగా తరంగం ఇలా వచ్చి ఒయ్యారంగా గడ్డం ఆనించితే ఎలా ఉంటుంది? చిన్నపిల్ల వచ్చి రమ్మంటావా, ఉండమంటావా, బాగుంది, మంచివాడివేనా, చంపేస్తావా? ఎందుకంటే అప్పటికే నానా బాధలు పడొచ్చింది అనమాట. అని అంటే ఆ కవికి ఏమనిపించింది అంటే గంగలలో రసగంగ చేసే. నా ఒళ్ళు అప్పుడు రసగంగగా మారింది, నాకు ఎంత అదృష్టం పట్టింది అనుకుని ఆ తరంగాన్ని ఒళ్ళోకి చేర్చుకున్నాను, నేను లాలించాను. అలా లాలిస్తూ ఉంటే ఏం జరిగిందయ్యా, ఆ ప్రేమగా ఒళ్ళంతా తాకుతూ ఉంటే జిడ్డుగా మడ్డిగా కనపడింది. జలతరంగం కదా, స్వచ్ఛంగా ఉండాలి కదా. నీటిలో జిడ్డు ఎందుకు ఉంటుందండి? నూనె ఎవరో పోస్తే తప్ప. నీటిలో జిడ్డు ఎందుకుంటే నూనె ఎవరో పొయ్యాలి కదా. ఇదేమిటి, దీని తరంగం ఒళ్ళంతా జిడ్డుగా ఉంది, మడ్డిగా ఉంది అని ఆ కవి ప్రేమగా ఇలా తడుముతూ విచిత్రముగా తలపోసి చూడగన్. దాన్ని ప్రశ్నించాడు. ఇదేమిటి తరంగమా, నువ్వు స్వచ్ఛంగా ఉండాలి కదా, పసిపిల్లలా ఉన్నావు, నీ ఒళ్ళంతా జిడ్డుగా ఉందంటే దానికి ఒళ్ళు మండి చెప్పింది. ప్రపంచంలో 1990 ప్రాంతాల్లో జరిగిన పరిణామం ఇది. బాగుపడునేవాడు బాగ్దాదు గజ దొంగ జలధి జల్ల తైల మలధి చేసే ఉప్పు నీటెను నేను ఉక్కిరి బిక్కురై జీవులెల్ల విగత జీవులయ్యే. కావ్య రచనకు ఒక గొప్ప ప్రేరణ 90వ దశకంలో జరిగిన కథ. సద్దాం హుస్సేన్కి అమెరికా వాళ్ళకి పెద్ద యుద్ధం జరిగింది అప్పుడు గల్ఫ్ ప్రాంతంలో. సద్దాం హుస్సేన్ కువైట్ మీద దాడి చేశాడు, ఆక్రమించాడు. అది జరిగిన కొత్తలో రాసిన కావ్యం ఇది. అప్పుడు ఆయన అమెరికా వాళ్ళని తట్టుకోలేక, ఇతర ప్రాంతాల వాళ్ళని తట్టుకోలేక కువైట్ని గెలవడం కోసం అక్కడ నూనె బావుల్ని అంటించి బారేశాడు. పెట్రోలు ట్యాంకులు పట్టుకెళ్ళి సముద్రంలో పోసేశాడు మొత్తం. వృధా అయినా మంచిదే కానీ నా పెట్రోల్ మీకు దక్కడానికి వీల్లేదు అంటే మానవుడు సద్దాం హుస్సేన్ అయినా అమెరికా అధ్యక్షుడైనా ఎవరైనా ఎలా ఆలోచిస్తున్నారు ఇవాళ రష్యా పుతిన్ సహా అంటే నాకు దక్కందు నీకు దక్కద్దు. దుర్మార్గమైన ఆలోచన కదా. దిస్ ఈజ్ కాల్డ్ మెంటల్ పొల్యూషన్. అదే మన ఋషులు, మన భారతీయ జీవనంలో ఉన్న మహర్షులు ఎలా ఆలోచించారు అంటే నాకు కాకపోయినా నీకు దక్కినా మంచిదే, సంతోషం, నువ్వేనా ఉపయోగించుకో అన్నారు తప్ప తనకి దక్కనది ఎవరికీ దక్కద్దని ఆలోచన చేయలేదు. ఇది మనం గ్రహించాలి అందరూ ఖచ్చితంగా. అందుకోసం ఈ కావ్యం
భారతీయతలో ఇది ఉండదు. ఇరాన్లో ఉంటుంది, ఇది ఇరాక్లో ఉంటుంది, అమెరికాలో ఉంటుంది, రష్యాలో ఉంటుంది. అదే ఇండియా వాడైతే, అందులో హిందూ ధర్మాన్ని అనుసరించేవాడైతే పోన్లే మనకు కాకపోయినా వాళ్ళకైనా దక్కింది కదా అని సంతోషిస్తారు. అంతేకాదు మన సామెతల్లో ఒక మాట ఉంది చూడండి, బాగా దుఃఖపడుతున్న వాళ్ళు, కష్టపడుతున్న వాళ్ళు పగవాడికి కూడా రాకూడదు ఈ కష్టం అంటారు. గమనించండి, ఎంత విశాలమైన మాట అండి ఇది. పగవాడికి కూడా రావద్దమ్మా ఈ బాధ. అది భారతీయతకి ఇతర దేశాలకి ప్రధానమైన తేడా, ఆలోచన. నాకు దక్కంది ఎవరికీ దక్కద్దు. మనం ఎలా ఆలోచిస్తామంటే, ఎంత రావణాసురుడైనా దుర్యోధనుడైనా కూడా నాకు దక్కితే మంచిదే, లేకపోతే పోనీ, ఎవరికి దక్కితే నాకే అనైనా వదిలేస్తాడు కనీసం. ఆ ప్రయత్నం కారణంగా ఈయన సముద్రంలో ఆయిల్ పోసేశాడు. అందువల్ల ఈ తరంగం ఏమంటుంది అంటే, నా ఒళ్ళంతా జిడ్డైపోయింది, మడ్డైపోయిందయ్యా. అక్కడి నుంచి వచ్చాను నేను, ఇరాక్ తీరం నుంచి. పైగా బాగ్దాద్ గజ దొంగ అని సినిమాలు అందరికీ తెలుసు, సినిమాలు బాగా వచ్చే బాగ్దాద్ గజ దొంగ అని. అందుకని బాగుపడిన వాడు బాగ్దాదు గజ దొంగ అన్నాడు. శాస్త్రాన్ని కావ్యంగా మార్చడం అంటే ఇది. ఇరాక్ రాజధాని బాగ్దాద్, దాన్ని పరిపాలించిన వాడు గజ దొంగ, అందుకని బాగ్దాద్ గజ దొంగ అన్నాడు. వాడు బాగుపడ్డాయా, వాడి దేశానికి ఏదో ప్రమాదం వచ్చింది కదా అని చెప్పేసి, వాడికి యుద్ధం వచ్చింది కదా అని సముద్రంలో ఆయిల్ పోసాడు. ఎంతో దుర్మార్గం ఇది. అందుకే నేను అక్కడి నుంచి కొట్టుకుని వచ్చాను. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే చెబుతోంది, ఆదరి నుండి ఈదరికి ఆదరిని ఈదరినీది వచ్చి తిని ఆదరణము చేయగల ఆర్ద్రతరాసన మందగోరుచున్. ఆదరి నుండి ఈదరికి ఆదరిని ఈదరినీది వచ్చి తిని ఆదరణము చేయగల ఆర్ద్రతరాసన మందగోరుచున్. ఏది మరొక్కటుండును కవి, ఏది మరొక్కటుండును కవి, కవి ఎంకము తల్లి ఎంకమున్ కాదని యందుమేని, కవి ఎంకము తల్లి ఎంకమున్ కాదని యందుమేని, మమకార మనోహరమీ ధరాస్థలిన్. నేను చాలా బాధపడి ఒళ్ళంతా కాలిపోయి కుళ్ళిపోయి గాయాలై ఎక్కడో ఓ చోట విశ్రాంతి తీసుకుందామని ఇక్కడికి వచ్చానయ్యా. మరి నన్నెందుకు ఎంచుకున్నావు విశ్రాంతి తీసుకోవడానికి అంటే సముద్రం జవాబిస్తోంది తరంగం రూపంలో. ఆదరి నుండి ఈదరికి ఆదరిని ఈదరినీది వచ్చి తిన్. చాలా కష్టాలు తట్టుకుని వచ్చానయ్యా, ఈ కుళ్ళిపోయిన ఒళ్ళుతో మండిపోతున్న దేహంతో తట్టుకుని వచ్చానయ్యా. ఎందుకంటే ఆదరణము చేయగల ఆర్ద్రతరాసనమందగోరుచున్. ప్రపంచమంతా కుళ్ళిపోయినా ఒక్కడైనా మనిషి అన్నవాడు ఉండడా? వాడు నా కన్నీళ్లు తుడవడా? అది నాకు ఆశ కాదా? అంత నిరాశ ఎందుకు అని ఎవరో ఒకరు దొరుకుతారని వచ్చానయ్యా. నువ్వు దొరకగానే నీ ఊళ్ళోకి ఎందుకు వచ్చాను అంటే, మనిషిని ఓదార్చగలిగే అంకాలు రెండే ఉన్నాయి. ఒకటి తల్లి ఒడి, రెండు కవి ఒడి. మరో అంకం లేదు ఇక్కడ. బిడ్డకి ఎంత కష్టం వచ్చినా ఎక్కడ గడుతుందండి? ఆడపిల్లైనా మగపిల్లవాడైనా తాను తప్పు చేసినా సరే, అమ్మా తట్టుకోలేకపోతున్నానే జీవితానంటే, తండ్రి అయినా కోపం వచ్చి చేసావుగా అనుభవించు అంటాడేమో కానీ తల్లి అనలేదండి. పోన్లే అమ్మా ఏం చేస్తావు, వచ్చేయి. ఇవాళ జరుగుతున్నవన్నీ అందరికీ తెలుసు. ఇష్టం వచ్చిన పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఆ పైన చాలా గొడవలు పెట్టుకుంటారు. తర్వాత వాడు తిడుతున్నాడు వీడు కొడుతున్నాడు అని అమ్మకి ఫోన్. ఇక్కడ ఇది అమ్మకి ఇష్టం లేని పెళ్ళి. తల్లిని ఎదిరించి తండ్రిని ఎదిరించి పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకుంటారు. కష్టం వచ్చేసరికి మాత్రం మమ్మీ అని మొదలవుతారు ఇక్కడ. అటువంటి పరిస్థితుల్లో తండ్రి కొంచెం గంభీరంగా ఉండగలడేమో కానీ తల్లి ఉండలేదండి. లోపలికి వెళ్ళిపోయి ఫోన్ మాట్లాడుతుంది ఆవిడ. తండ్రికి ఎంత కోపం వచ్చినా చెబుతుంది, మన బిడ్డ మనకు తప్పుతుందా, ఏదో చేసుకుంది పోనీయండి, చచ్చిపోతే ఊరుకుంటావా, చంపేస్తున్నట్ట. మరి చంపేస్తాడని తెలియదా ఇందిరా పార్కులోకి వచ్చినప్పుడు? ఆడ తెలియదు మగ తెలియదండి. ఆకర్షణ ప్రేమ అంటారు వీళ్ళు. ఇక్కడ పెద్ద సిద్ధాంతం ఇది. శారీరక ఆకర్షణని ప్రేమ అంటాం, అర్థం లేని విషయం అది. ఏదో కుక్కల మధ్యలో కూడా ఉంటుంది ఆకర్షణ, వీధి చివర. ఇందిరా పార్కులో కూర్చోడానికి ఆకర్షణ చాలు, ప్రేమ ఎందుకు? ప్రేమ అంటే విశ్వమంతా. ఇప్పుడు కవి చూపించేది ప్రేమ. ఆ తరంగం ఏమిటి, ఆ సముద్రం ఏమిటి, అది ఒళ్ళోకి రావడం ఏమిటి, ఈయన పిల్లను కూడా, ఇది ప్రేమ. ఏ సంబంధం లేదు కదా, ఈ ప్రయోజనం ఏం లేదు కదా. ఆ ప్రయోజనం ఏమీ ఆశించకుండా మనం ఇతరులకు చేసిన ఉపకారం ప్రేమ అవుతుంది. కానీ కనీసం పుణ్యం ఆశించినా అది ప్రేమ కాదండి, వ్యాపారమే. పుణ్యం ఆశించినా సరే అది వ్యాపారమే. నువ్వు ఆశిస్తున్నావు ఏదో ఒకటి. ఇక్కడ దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారణి అంటాడు భగవద్గీతలో. దానం చేసేటప్పుడు ఎందుకు ఇస్తున్నావంటే, నాకుంది వాడికి లేదు, ఇస్తున్నానంతే, దట్స్ ఆల్. వేరే వ్యాఖ్యానం లేదు. నాకుంది వాడికి లేదు, చాలు. నేను ఇదేదో ఆశిస్తున్నా, కృతజ్ఞతలు ఆశిస్తున్నా, ఏదో మన ఇంటికి రోజు వస్తాడు కదా కాస్త అంటే కాస్త పలకరింపు అనేది దీనికి ప్రత్యామ్నాయం. మళ్ళీ వ్యాపారం అక్కడ. కమర్షియలే కాదండి. ఆశిస్తున్నావా లేదా? ఏం మర్చిపోవాలి. దానం ఎవరికి ఇవ్వాలంటే ఆర్టీసీ బస్సులను చూస్తూ వస్తువు విసిరేయాలి, ఎవడో ఒకటి దొరుకుతుంది.
అది దానం అంటే. ఏం ఆశించద్దు, ఎవడో ఒకడు దొరుకుతుంది, మనకు అనవసరం, మనకు అక్కర్లేదు అది. దానికి 100 రకాల లెక్కలు వేయడం, మనకు కావలసిన వాళ్ళకి ఇవ్వడం, దాని నుంచి మళ్ళీ ఆశించ, అది ట్రాన్సాక్షన్, లావాదేవీ. మనం చేస్తున్న దాన ధర్మాలన్నీ ఆలోచించుకుందాం. 100 రూపాయలు ఇస్తాం, గుళ్ళో పెద్ద అక్షరాలతో 100 అక్షరాలు పేరు రాయాలి. ఆయన పేరు రాయాలి, ఆయన భార్య పేరు రాయాలి, భార్యను సంతోషపెట్టడం కోసం అత్తగారి పేరు కూడా రాయాలి. వీళ్ళ అమ్మ పేరు అక్కర్లేదు. ఏమన్నా అనుకుంటుందేమో అని వీళ్ళ అమ్మ పేరు. మొత్తం మీద ఇచ్చింది 100, 4 పేర్లు రాసావు అక్కడ, 300 అక్షరాలు ఉన్నాయి. ఇదే మనం చేసే దానాలన్నీ. ఎందుకంటే నిజానికి ప్రేమ అంటే విశ్వప్రేమ, ఏమీ ఆశించకుండా ఉండే ప్రేమ. ఓ కుక్క పిల్లకి గాయమైనా మనం మామూలుగానే చూడగలిగితే ప్రేమించగా అది ప్రేమ. అది మళ్ళీ మన ఇంట్లో మనం పెంచుకునే కుక్క పిల్ల కాదు, ఏదైనా సరే వీధిలో తిరిగేది. ఇవాళ వీధి కుక్కలు కరుస్తున్నాయని కాల్చేయమని చెప్పేస్తున్నారండి. మనుషుల వల్ల కూడా చాలా ప్రమాదాలు ఉన్నాయి, కాల్చేద్దామండి అందరినీ. ఎవ్వడు వీధి కుక్కకి అన్నం పెట్టేవాళ్ళు లేడమ్మా. విదేశీ కుక్కల్ని పక్కలో పడుకోబెట్టుకుంటారు, వీధి కుక్కకి అన్నం పెట్టారు. మరి వీధి కుక్కలు అరవకపోతే ఏం చేస్తాయి? మిగిలిన అన్నం కూడా ఆవిడ పెట్టేవాళ్ళు లేడండి ఇక్కడ. దానికి మళ్ళీ 100 శంకలు. అక్కడికి వెడితే కుక్క కరుస్తుంది, ఏదో నువ్వు వెడితే అన్నం పెట్టే చెయ్యిని కరిచే లక్షణం మనిషికి ఉందేమో కానీ కుక్కకి లేదండి. మనిషికి ఉందేమో, కుక్కకి లేదండి. అన్నం పెట్టే చెయ్యిని ఎప్పుడు కరవదండి. అది మనకి ధైర్యం లేదంతే. తెచ్చిపెట్టుకున్నాం సమస్యని, వాటికి ఆకలి తీరడం లేదు, అందుకని కరుస్తున్నాయి, చంపేస్తున్నారు ఏకంగా. అది మన సంస్కృతి అంగీకరించే విషయం కాదు. అది నువ్వు పోషించవలసిందే ఖచ్చితంగా. గృహస్థాశ్రమంలో ప్రవేశించింది నువ్వు నీ పెళ్ళాం వండుకుని తినడానికి కాదు. ఇక్కడ ఆశ్రయించిన జీవరాశిని మొత్తం పోషించాల్సిందే, ఎంత వీలైతే అంత, యథాశక్తి. మళ్ళీ ఒకటే మాట, ఎంత చేయగలిగితే అంత. కేవలాగో భవతి కేవలాది అంటోంది వేదం. తాను తన పెళ్ళాం తన పిల్లల కోసం వండుకుంటే వాడు పాపాన్ని వండుకుని తినట్టు లెక్క అని చెప్పింది. పాపాన్ని వండుకుని తినట్టు లెక్క. అందుకే మన కోరికలు తీరవండి, మనకు సుఖాలు కలగవు, దుఃఖాలే కలుగుతాయి. జీవితం అంతా స్వార్థమే. దానికి విరుగుడు కవిత్వం, దానికి విరుగుడు ధర్మశాస్త్రం. అందుకని అడగగానే ఇలా చెప్పింది, అక్కడి నుంచి నానా బాధపడొచ్చాను. ఎందుకంటే లోకంలో ఎవరికైనా దుఃఖం వస్తే ఎంత తప్పు చేసినా, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ప్రవర్తించినా, తల్లిని గుండెల మీద తన్నినా, పోన్లే తెలియని వయస్సులో ఏదో తన్నెవరనైనా ఆ కాలికి గాయం అవ్వకుండా చూసుకో అనగలిగిన ప్రాణి సృష్టి మొత్తం మీద తల్లి ఒక్కతేనండి, తల్లి ఒక్కతేనండి. అందుకని తల్లి అంకము, కవి అంకము. లోకంలో మనిషిని ఓదార్చగలిగేవి 2 అంకాలు, తల్లి ఒడి, రెండోది కవి ఒడి. ఇంకో రకంగా చెప్పాలంటే తల్లి కంటే కూడా కవి గొప్పవాడు. తల్లి తన బిడ్డకి దుఃఖం వస్తేనే ఓదారుస్తుంది, కవి ప్రపంచంలో ఎవరికి దుఃఖం వచ్చినా ఓదారుస్తాడు. అందుకని కవి తల్లి కంటే గొప్పవాడు. అంచేత కావ్యం తల్లి కంటే గొప్పది, అది కవి ఉద్దేశం. దీన్ని నర్మగర్భంగా చెప్పాడు. ఇందులో తర్కం ఉంది, చెప్పింది ఉంది. ఎంత గొప్ప తల్లి అయినా వాళ్ళ బిడ్డల గురించి ఆలోచిస్తుంది. 2 లారీలు ఢీ, 10 మంది ఠా అంటే ఏ తల్లి ఏడవదు, అందులో వాళ్ళ బిడ్డ లేడు. పైగా న్యూస్ కింద చదువుతాం మన టీ తాగుతూ, అందులో మన బిడ్డ ఉంటే కొంపలు అంటుకుపోవు. ఇక్కడ ఈ భేదం తల్లి దగ్గర ఉందా లేదా? అదే కవి అయిన వాడు ఏం చేస్తాడు? రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, పచ్చి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి, వెంటనే 4 పద్యాలు రాస్తాడు. ఎవడు రాయమన్నాడు వీడిని? అంచేతన కవి తల్లి కంటే గొప్పవాడే, అది అంగీకరించి తీరవలసింది. ఇది ఊహే, కవి చేసిన ఊహే, కానీ దానికి పునాది ఉంది. తల్లికైనా స్వార్థం ఉంటుంది, కవి ప్రపంచానికి మొత్తానికి సంబంధించిన వాడు స్వార్థం ఉండే అవకాశం లేదు. అందుకే మన సంస్కృతిలో కావ్యాన్ని విశ్వశ్రేయ కావ్యం అన్నారమ్మా. విశ్వమంతటి శ్రేయస్సును కోరేదే కావ్యం. రామాయణం దగ్గర నుంచి ఈ కావ్యం వరకు కవులు అదే ఉద్దేశంతో రచించారు. ఇప్పుడు ఆ తరంగం అలా చెప్పగానే ఆయనకి చాలా ఆనందమై, పడుకో, శ్రమపడొచ్చావు, చాలా శ్రమపడొచ్చావు, పడుకో, ఒళ్ళో పడుకో అని ఆ చిన్నపిల్లని పడుకోబెట్టినట్టు పడుకోబెట్టుకుని జోలపాట పాడుతున్నాడు పద్యాల్లో. జో జో తరంగ బాల, జో జో తరంగ బాల, జో జో డిండి రచేల, జో ఘన నీల, జో జో తరంగ బాల, జో జో డిండి రచేల, జో ఘన నీల, జో జో మౌక్తిక డోలా, జో జో మౌక్తిక డోలా, జో జో మృదు భావలీల, జో జలకీల, జో జో.
ఇక్కడ కవికి బమ్మెరపోతున్న ప్రేరణ. దశమస్కంధంలో బాలకృష్ణుడిని ఉయ్యాల్లో పడుకోబెట్టినప్పుడు జో జో కమలదళేక్షణ జో జో మృగరాజ మధ్య జో శ్రీకృష్ణ అని పద్యం రాశాడు. ఆ పద్యం ప్రేరణ మాత్రమే, కవి దాన్ని అనుకరణ చెయ్యలేదు. విమర్శకులు జాగ్రత్త పడాలి, అనుకరణ చెయ్యాల. కవి ఇంకా అందంగా జోలపాటను తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ప్రతి మాటలో అనుప్రాస ఉంది, గమనించండి. జో జో తరంగ బాల లకారం చివర ఉంది. జో జో డిండీర చేల జో ఘన నీలా జో జో మౌక్తిక డోలా జో జో మృదు భావలీల జో చలకీలా. ప్రతి చోట జో జో అని వాడినట్టే చివర లకారం మాత్రమే వాడాడు. అనుప్రాసను పూర్తిగా సాధించాడు. అది కవిత్వంలో ఉండే శబ్దం మీద అధికారం. కేవలం భావజాలం ఉంటే సరిపోదు కవికి. అమరకోశం చదవాలి, ఆంధ్రనామ సంగ్రహం చదవాలి, అన్నిటికంటే జీవితాన్ని చదవాలి. జీవితాన్ని చదివితే భావాలు వస్తాయి, శబ్దాలు రావు. అమరకోశము ఆంధ్రనామ సంగ్రహం చదివితే శబ్దాలు వస్తాయి. వ్యాకరణ పాండిత్యం లేకుండా, నిఘంటువులు చదవకుండా, ప్రాచీన కావ్యాలు చదవకుండా కవిత్వాలు రాస్తూ ఉండడం వల్లే 60 ఏళ్ళుగా కావ్యాలు నిలబడకుండా పోయాయి. పైగా యతి ప్రాస ఉంటే కష్టమని వచన కవిత్వం అని మొదలెట్టారు. మొత్తం వచన కవిత్వం అయింది. 60 ఏళ్ళుగా ఎన్ని వేల పుస్తకాలు వచ్చాయో ఒక్కటి కూడా మిగల్లా. ఇప్పుడు కూడా వచన కవిత్వం అనగానే అమృతం కురిసిన రాత్రి, దేవరకొండ బాలగంగాధర తిలక్కను, మహాప్రస్థానం శ్రీశ్రీ. అందులో మహాప్రస్థానం పూర్తిగా వచన కవిత్వం కాదు, అది గేయ కవిత్వం, అందరికీ తెలుసు. 2, 3, 4 అంతకుమించి లేవండి. అదే మరి పద్యకావ్యాలు వస్తే నన్నయ్య నుంచి నారాయణ రెడ్డి గారి వరకు ఎన్ని ఉన్నాయండి? ఒక 100 చెప్పచ్చు. తెలుగులో ప్రధానమైన కావ్యాలు చెప్పండి అంటే ఒక 100 చెప్పడు. అంత పద్యం అంత గొప్పది, ప్రాచీన సాహిత్యం అంత గొప్పది. కష్టపడాలి, ప్రాస సాధించాలన్నా కష్టపడాలి. పడ్డాడు కవి. జో జో తరంగ బాల, ఓ లేత తరంగమా జో 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 అని ఎందుకంటారో తెలుసా? మీరు మామూలుగా ఉన్నప్పుడు కూడా జో 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 అని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడినంతగా అలా మధురంగా పాడండి, ఖచ్చితంగా నిద్ర వచ్చేస్తుంది. ఆ జో అనే శబ్దం అటువంటిది. జో 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 నోట్లోంచి శబ్దం వస్తుందా రాదా అన్నట్టుగా వస్తుంది. ఆ జో శబ్దం అందుకోసం వాడతాను. జో జో తరంగ బాల, ఓ లేత తరంగమా హాయిగా పడుకో, శ్రమ పడొచ్చావు, నేను కాపాడతానని చెప్పావు కదా, తప్పకుండా కాపాడతా, పడుకో, నీకు కావలసినంతసేపు పడుకో. జో జో డిండీర చేల, పిల్లాడు పడుకుంటే ఏం చేస్తామండి? వెంటనే ఓ సన్న దుప్పటి కప్పుతాం, లేదా ఓ తువ్వాలైనా కప్పుతాం, అంతే కదా. జో జో డిండీర చేల, ఆ తరంగానికి కప్పడానికి వేరే దుప్పటి లేక నురుగు దుప్పటి కప్పెట్ట కవి. డిండీరం అంటే నురుగు. తరంగం వచ్చేటప్పుడు ఇలా వస్తుంది ఫోర్స్గా, అప్పుడు నురుగు పేరుకుంటుంది. ఆ నురుగునే దుప్పటికే కప్పడంటే తెల్లగా మెరిసిపోయే దుప్పటి కప్పాడు అనమాట. డిండీర చేల, డిండీర శబ్దం తెలియందే ఇక్కడ వాడగలడా? చేలం అంటే కొంగు అని తెలియాలి కదా. నురుగే కొంగుగా కలిగిన బాల పడుకు. జో ఘన నీల, ఘనం అంటే మేఘం, నీల అంటే నల్లని వర్ణం. నీల మేఘంలా ఎంత అందంగా ఉన్నావు, జలం కదా నల్లగా ఉంటుంది. నీల మేఘంలా ఎంత అందంగా ఉన్నావు, శ్రవణ మాసం మేఘంలా ఉన్నావు, హాయిగా పడుకో. అంటే చిన్నపిల్లాడు పడుకోవాలంటే వాడిని కాస్త పొగడాలి కూడా, వాడు కోపడితే పడుకుంటాడా? అందుకని జో ఘన నీల, జో జో మౌక్తిక డోలా, నీకు నేను ముత్యాల ఉయ్యాల ఏర్పాటు చేశాను అంటున్నాడు. నీటిలోనే, సముద్రపు నీటిలో ముత్యాలు ఉంటాయి. ఈ తరంగంతో పాటుగా కొన్ని ముత్యాలు కూడా కొట్టుకొచ్చాయి. పైగా ఒళ్ళో వచ్చిన పడుకున్న తరంగాన్ని ముత్యాల బాలగానే భావిస్తున్నాడు. అందుకని నీకు నేను ఈ నీటి బుడగలనే ముత్యాలుగా సమర్పిస్తున్నా, ఈ ముత్యాల ఉయ్యాలలో పడుకో హాయిగా అంటున్నాడు. జో జో మౌక్తిక డోలా జో జో మృదు భావలీల. ఎంత అందంగా చెప్పావు, నా మీద నాకే విశ్వాసం కలిగేలా చెప్పావు. నేను తల్లి కంటే గొప్పవాడినా? కవి తల్లి కంటే గొప్పవాడా? అంచేత కావ్యం రాయడం అనేది తల్లి బిడ్డని కనడం కంటే గొప్ప విషయం అనమాట. నేను అదే పని చేస్తాను, నా మీద నాకు విశ్వాసం పెంచావు. అందుకని మృదు భావలీల, మృదువైన భావాలు ఎన్నున్నాయి, లీలామానుష వేషంలా నా మీద గుప్పించావే ఈ భావాలు. జో జో మృదు భావలీల జో జలకీల, అగ్నికీల.
అవసరమైతే ఒక కీలగా మారుతావు. కీల అంటే ఇలా తరంగం, నీటితో ఏర్పడిన ఒక తరంగం. అగ్నికీల కూడా అంతే, ఓ తరంగంలా ఏర్పడుతుంది కదా. అవసరమైతే నువ్వు జలకీల అగ్నికీలగా కూడా మారగలవు, నాకు తెలుసు. అందుకని హాయిగా పడుకో, ఏమి ఇబ్బంది లేదన్నాడు. దానికి అలాగే ఇంకా 4-5 పద్యాల్లో మీకు కావాలంటే కావ్యంలో చదువుకోండి, అన్నీ చెప్పడం సాధ్యం కాదు, కానీ అలా జోలపాడతాడు. కావ్యానికి ఈ తరంగానికి శ్లేషార్థం వచ్చేలా పెద్ద శేషపద్యం చెబుతాడు. అది నిద్రపోయిన తర్వాత కాఫీ టిఫిన్లు కూడా కవిత్వంతోనే ఇస్తాడు. అన్నీ అయ్యాక దాన్ని అడుగుతాడు, నువ్వు సముద్రం కదా, భూమండలం అంతా తిరిగి వచ్చావు కదా, మానవ జాతి గురించి నీ అభిప్రాయం ఏమిటో చెప్పమని అడుగుతాడు. అదే కొంపలంటుకుపోయే విషయం, అదే కావ్యానికి పునాది. ఈ ప్రశ్న ఇకపోతే అది వెళ్ళిపోయేది. అంతా తిరిగి వచ్చావు కదా, మనం ఏదైనా చూడండి, తీర్థయాత్రలు చేసి వచ్చిన వాళ్ళని వచ్చాక ఏమడుగుతాం మనం? కాశీ ఈ మధ్య కాశీ కారిడార్ అని కొత్తగా బాగు చేసేట కదా, ఎలా ఉందని అడుగుతామా లేదా? మరి కాశీ వెళ్ళొచ్చారు కదా, చెప్పాలి కదా. అలాగా ఆ తీర్థయాత్ర చేసిన వాళ్ళనే అడిగితే తరంగం భూమండలం అంతా తిరిగి వస్తే కవి అడగడా. అందుకని భూమండలం అంతా తిరిగి వచ్చావు కదా, ఏ దేశాల్లో ఏం జరుగుతోంది కదా, మనిషి అలా ఉంటున్నాడు, మా మానవ జాతిని గురించి నీ అభిప్రాయం చెప్పు అంటే అప్పుడు ఆ తరంగం ఈ కవి ఆతిథ్యం తీసుకున్న దానికి కృతజ్ఞతగా చెప్పడం మొదలెట్టింది. అది తర్కం. అక్కడ వెళ్ళిపోవచ్చు. కానీ ఆవిడకి ఏమనిపించింది, ఎక్కడి నుంచో 1000 మైళ్ళు ఇరాక్ తీరం ఎక్కడ, కాకినాడ తీరం ఎక్కడ, కొట్టుకుని వస్తే ఈ కవి నిన్నంత ఆదరించి కవిత్వంతో జోలపాడాడు, కవిత్వంతో నిద్రలేపాడు, కవిత్వంతో పలహారం పెట్టాడు. ఆ కవి కోరిక తీర్చకపోతే అలాగా? నీ చూశాను కదా, బాధ నాకు ఎక్కడొక్కడ చెప్పాలి కదా, చెబుదాం పోనీ అడిగాడు కదా, వినేవాడు దొరకాలి కదా. అందుకని అది చెప్పడం మొదలు పెడుతూ సృష్టి ప్రారంభం నుంచి మొదలుపెట్టింది. తస్మాదాకాశ సంభూతక ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపక అద్భ్య పృథివ్యామోషధయక ఓషధీభ్యో అన్నం సవాయేష పురుషో అన్నరసమయక ఇత్యుపనిషతు. ఈ సృష్టి పుట్టుకను గురించి వేదం చెప్పిన మాట అదే కావ్యంలో చెప్పబడి. అందులో చమత్కారంగా ఏం చెబుతుంది అంటే, ముందు పరమాత్మ తేజస్సు నుంచి ఆకాశం ఏర్పడింది. ఆకాశం ఉందంటే ఉంది, లేదంటే లేదు, అందుకనే ఏర్పడింది అంటున్నారు. ఆకాశం ఉందా అంటే ప్రత్యేకం చూపించండి. ఎంత గొప్ప చిత్రకారుణ్ణైనా సరే గుర్రం బొమ్మ వెంటే వేస్తాడు, గాడిద బొమ్మ అయినా వేస్తాడు. ఆకాశం బొమ్మ ఏమన్నా దమ్ముంటే ఎవరు వేయలేరు. ఏం చేస్తారు? మబ్బులు వేస్తారు, ఓ పక్క సూర్యుడు వేస్తాడు గుండ్రంగా, దాని చుట్టూ ఏదో గీతలు గీస్తాడు. అది సూర్యుడు, ఇది మబ్బులు. ఆకాశం ఏది లేదక్కడ. ఆకాశం బొమ్మ ఎవరు వెయ్యలేరు. అలాగని ఆకాశం లేదంటావా? కనపడుతోంది కదండి. అదే పరమాత్మ లెక్క. అసలే కనపడినటువంటి పరమాత్మ నుంచి కనిపించని ఆకాశం వచ్చింది. ఆ ఆకాశంలో వాయువు సంచారం చేస్తుంది సహజంగానే. ఆ వాయువు సంచారం కారణంగా సంకోచ వ్యాకోచాల కారణంగా వేడెక్కింది, అదే అగ్ని అయింది. ఆకాశాద్వాయు వాయురగ్ని. ఆ అగ్ని మళ్ళీ అలా వేడెక్కింది కదా, వేడెక్కిన అగ్ని చల్లబడింది, అది నీరైంది. ఆ చల్లబడిన నీరు గడ్డగట్టింది, అది మంచు అయింది, భూమి అయింది. ఇది సృష్టి పుట్టుక గురించి వేదం చెప్పిన విధానం. ఇందులో తర్కం లేకుండా ఉందా, విజ్ఞానం లేకుండా ఉందా? సైన్స్ కూడా అంగీకరించిన విధానం. పంచభూతాలు ఏర్పడ్డాయి. ఈ లెక్క ప్రకారం చూస్తే ఈ తరంగం ఏమంటుంది అంటే, నేను ఎలా పుట్టానో తెలుసా, చాలా అందమైన పుట్టుక కదా అనేది. ఆకాశం వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు కదా, అని సముద్రపు నీరు కదా, ఉప్పదనం ఎలా వచ్చిందని అడిగాడు. ఉప్పుదానం అయిపోయేమిటి, నీరు మంచినీరు కాకుండా ఇంత సముద్రంలో తాగడానికి లేదండి అంటే దానికి జవాబు చెబుతోంది. నిప్పు పుట్టి నిల్లు నేల మెట్టిన ఇల్లు గాలి తాతగారు గట్టు లేదు పుట్టినింటి నార్పు పుణ్యమో మరి ఏమో ఉప్పదనము నాకు తప్పలేదు. దానికి కారణం చెబుతుంది. నిప్పు పుట్టినళ్ళు, అగ్నికి పుట్టాను నేను, అగ్ని నుంచి నీరు పుట్టిందండి. ఆశ్చర్యకరంగా ఉంటుంది ఈ మాట. శాస్త్రాన్ని కవిత్వంగా చెప్పాడు ఇక్కడ. సూర్యకాంతిని చంద్రకాంతిగా మార్చాడు. నిప్పు నుంచే నీరు పుట్టిందని సైన్స్ కూడా అంగీకరించింది. నీరు ఎలా పుట్టిందంటే, నీరుకి కెమిస్ట్రీలో ఈక్వేషన్ ఏమిటంటే H2O కదా. H2O అంటే హైడ్రోజన్ 2 అణువులు, ఆక్సిజన్ 1 అణువు. హైడ్రోజన్ తనంత తాను మండిపోయే వాయువు, ఆక్సిజన్ మండడానికి సహకరించే వాయువు, మండిపోయే వాయువు మండడానికి సహకరించే వాయువు కలిపితే నీరు పుట్టింది అంటే మంట నుంచి నీరు పుట్టినట్టే కదా లెక్క. అంటే అగ్నేరాపహ అంటే వేదం లెక్క, H2O అంటే సైన్స్. రెండు సైన్సేనా కాదా? మన వాళ్ళు ఏమంటారు, అగ్నేరాపహ అంటే హిందూ మతం, H2O అంటే సైన్స్. అజ్ఞానానికి నమస్కారం.
సంస్కృతం వాడకూడదు, తెలుగు వాడకూడదు, ఇంగ్లీష్ వాడితే అది గొప్ప. ప్రయోగశాలలోనే అన్ని రుజువు కావాలి. అవ్వండి కొన్ని అన్ని ప్రయోగశాలలో రుజువు కావు, కొన్ని యోగశాలలో రుజువు అవుతాయి, కొన్ని యాగశాలలో రుజువు అవుతాయి. అన్నీ నీ గొట్టాలు గొడుగులు ఉండే చోట రుజువు కావాలంటే నువ్వు బీకర్లో పోసి వేడెక్కించగానే అన్నీ వస్తాయట. ఇక్కడ ఆయాసం వస్తుంది. 100 ఏళ్ళు పరిశోధనలు చేస్తున్నవాళ్ళు ఏం కనిపెట్టారు? ఇక్కడ 2 గొట్టాలు 3 గొడుగులు పెట్టుకుని. ఇక్కడ ఈ పరిశోధనలు చేసిన వాళ్ళందరూ ఏం కనిపెట్టారో తెలియదు, కానీ చెట్టు కింద కూర్చుని వేద ఋషులు తపస్సు ద్వారా కనిపెట్టిన విషయం ఏంటంటే ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు పుట్టింది అగ్నేరాపహ. మండించే వాయువు, మండడానికి సహకరించే వాయువు, మండిపోయే వాయువు కలిపి నీరు పుట్టింది అంటే మంట కాదా? దాన్నే చమత్కారంగా సాగర ఘోషకవి ఏమంటున్నాడంటే నిప్పు పుట్టినిల్లయ్యా, నేల మెట్టినిల్లు. మరి అత్తారిల్లు నేలే కదా, నేల మీదకి వచ్చింది కదా. గాలి తాతగారు, ఎందుకని? జలానికి తండ్రి అగ్ని, అగ్నికి తండ్రి గాలి కదా, వాయువు. అందుకని గాలి మా తాతగారయ్యా, మా గ్రాండ్ ఫాదరు. గాలి తాతగారు. గట్టు లేదు, నేను చాలా గొప్ప జన్మ నాది, నిప్పు నుంచి పుట్టాను, నేల మీద మెట్టాను. గాలి మా తాతగారు. గట్టు కూడా లేదు. మరి నాకు ఈ ఉప్పదనం ఎందుకు వచ్చిందంటే పుట్టినింటి నార్పేసిన పుణ్యం నాయన అని చెప్పింది. నిప్పు ఆర్పాలంటే నీరు ఉపయోగిస్తాం కదా, అందుకే. ఒక మనిషి పుట్టాడు అంటే ఆ పుట్టినింటికి ఖ్యాతి తీసుకురావాలి, కానీ ఆ పుట్టినిళ్ళు క్షయమైపోయేలా ఉండకూడదు. సజాతో ఏన జాతి అయిన జాతి వంశస్సమున్నతి. అందుకని పుట్టినంటే నార్పేస్తాను కదా, నిప్పుతో మరి నీరుతో నిప్పు ఆరిపోతుంది కదా. ఆ బహుశా ఆ చెడ్డ గుణం వల్ల ఏమో పుట్టింటి ఆర్పేశాను కదా, అందుకని భగవంతుడు నాకు ఈ ఉపదనం పెట్టాడు అని చమత్కారంగా చెప్పింది.